గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు ఎలక్షన్ కోడ్ కూడా రిలీజ్ అయిపోయింది. అంటే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ అండ్ ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు కూడా ఒకేసారి జరగనున్నాయి. ఇక డేట్ May 13 అండ్ ఎలక్షన్, ఇక రిజల్ట్ వచ్చేసి June 4th ఇచ్చారు. మరి నేపథ్యంలో ఏపీ ఎలక్షన్స్ ఏ విధంగా జరగనున్నాయి అంటే, ఇటు చూస్తే 3 పార్టీలు కలిసి వైసీపీకి పోటీగా నిలబడుతున్నాయి. ఇటు వైసీపీ సింగిల్గా అందరిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. సో ఏపీ రాజకీయం ఏ విధంగా ఉంది అంటారు? ముందుగా ఎలక్షన్ గురించి మాట్లాడదామండి. ఎలక్షన్ మనం ఏదైతే అనుకున్నామో దానికి విభిన్నంగా ఎలక్షన్ ఈ సిస్టమ్ అంటే ఎక్స్టెండ్ అయింది, పోస్ట్పోన్ కూడా అయిందని చెప్పాలి. ఈ మార్చి 20వ తారీఖున ప్రక్రియ మొదలవుతుంది. ఏడు దఫాలుగా ఎలక్షన్స్ చేపడతా ఉన్నారు. అందులో 7 స్టేజీలు ఎలక్షన్ జరిగే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, టార్గెట్ 2 మమతా బెనర్జీ గారు వందల వేల కొద్ది బలగాలు దింపారు. ఆ గౌరవ జడ్జి గారు కూడా జడ్జిమెంట్ల మీద జడ్జిమెంట్లు మమతా బెనర్జీ గారి మీద ఇచ్చారు. అద్భుతమైన గొప్ప, ఈ ప్రపంచంలో అభినందించే జడ్జిమెంట్ అంటారు, తప్పట్టకూడదు కాబట్టి. ఆ జడ్జిమెంట్ ఆరకముందే వెళ్ళి బీజేపీ కండువ కప్పుకున్నారని చెప్పి లోకం కోడే కూసింది. సరే, అది ఎలా ఉన్నా సరే పక్కన పెడతాం. ఎన్నిసార్లు కేసులు పెట్టారు నేను చేస్తున్నారు. ఇంకొక 7 స్టేజ్లు ఎన్నికలు జరిగే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. వాళ్ళకి మొత్తం కాన్సన్ట్రేషన్ కావాలి. ఇవాళ ఆయన మీద చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద కూడా మీలాంటి వాళ్ళందరూ జర్నలిస్టులు చాలామంది అడిగారు, మీరు ఇలా స్టే చేస్తున్నారంటే లేదు ఎలక్షన్ ఇవన్నీ చేయాలి, మేము ఒకే చోట ఎన్నికలు జరిగితే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయా? ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయా? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి, లేదా ఒడిశాలు జరుగుతాయి చెప్తున్నానండి. జరుగుతుంటే ఇక్కడ మాత్రం ఈ సింగిల్ స్టేజ్లో ఎన్నికలు. ఏం సమాధానం చెప్తుందండి గౌరవ ఎలక్షన్ కమిషన్? బహుశా ఎలక్షన్ కమిషన్ చేతున్న ఈ విధంగా ఎన్నికలు జరగడం ఇండియాలో ఆఖరి సరేమని అనుకుంటున్నాను నేను. ఇక వచ్చేది హిట్లరిజం అని కూడా అనే భావనలు వస్తూ ఉన్నాయి. రామ్నాథ్ కోవింద్ గారు రిపోర్ట్ ఇచ్చారంట. ఇక నెక్స్ట్ టైము రాష్ట్రాల్లో 1 సంవత్సరం ముందు, అంటే 4 ఏళ్లకి ఎన్నికలు అయిపోయినా ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, 6 నెలల్లో ఎన్నికలు జరిగితే ఇక 6 నెలలు మాత్రమే ప్రభుత్వం. ఇలాంటి దుర్మార్గమైన యూనియన్ ఆఫ్ స్టేట్స్ మార్చేసి కేవలం ఆర్య బ్యాచ్ అధికారం చెలాయించాలనే దుర్మార్గమైన కుట్రకి తెరవుతుంది వీళ్ళు కాదా? సరే, అది అక్కడ పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ వరకు కూడా నిన్న చాలామంది వాపోతున్నారు, అయ్యి బాబోయ్ 57 రోజులు మోయాలి 175 క్యాండిడేట్లు. వీళ్ళు కూడా దాదాపు 128 క్యాండిడేట్లు తెలుగుదేశం ప్రకటించింది. 5 స్థానాలు ముందర ప్రకటించి తర్వాత 10 స్థానాలు గ్రీన్ సిగ్నల్ జనసేన ఇవ్వడం జరిగింది. ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం ఉత్తరాదిన అక్కడ ఆర్యులందరూ కలిసి సీట్లు డిసైడ్ చేస్తారనుకుంటా. ఆ కండిషన్ వచ్చిన తర్వాత స్టాంప్ పడిన తర్వాత వాళ్ళు కన్నా కటకక్షల కోసం ఇంకా పక్షులకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు దెమ్. అందుకని ఇవాళ ఈ సిచ్యువేషన్లో 57 రోజులు మొయ్యాలంటే డబ్బులు అయిపోతున్నాయి. అవనేమండి, సామాన్యులు 5% ఇబ్బంది పడతారు. ఎందుకనండి ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు 50 కోట్లు, 70 కోట్లు, 60 కోట్లు, 30 కోట్లు. వీళ్ళు ఇదేమన్నా ఎలక్షన్ అండి, ఇదేమన్నా వేలంపాటు చేశారండి. ప్రజలను అపాసం చేస్తారండి, ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తున్నారు. సామాన్యులని ఈయన కానీ అక్కడ ఉన్న మీరు చూసుకోండి, కెమెరామ్యాన్ కానీ లేదంటే బయట వాళ్ళు కానీ జర్నలిస్టులు కానీ పోటీ చేసే అర్హత లేదా? డబ్బులు అంటే వీళ్ళ మొహం కూడా చూడరాలి పార్టీలు. ఎందుకని మంచివాడని కాదు, డబ్బులు ఉన్న 99%, 1% ఎగ్జామ్షన్ ఉండొచ్చు. అవనేవండి, జనాలకు పంచిపెట్టినామండి. అందులో ఒకళ్ళిద్దరు ఏదో అమెరికాలో సంపాదించుకుని వచ్చి ఉంటారు, లేదా ఇంకొకళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు 100 కోట్లు ఉన్నాళ్ళకే కదా సీట్లు ఇచ్చింది. అంటే జంపింగ్ జిల్లాని అటు ఇటు అందరూ అంతా ఆడే కదా. అవనేవండి, ప్రజలు లాభ పొందుతారు, ఖర్చు పెట్టినామండి. ఇవాళ మీరు అన్నట్టు 4వ స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నాయి. 18వ తారీఖున నామినేషన్ స్వీకరిస్తారు. 25వ తారీఖున ఏప్రిల్ 25వ తారీఖున ఆఖరి రోజు, 26వ తారీఖున పరిశీలన, 29వ తారీఖు ఉపసంహరణకు ఆఖరి గడువు, 13వ తారీఖున ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో. డెఫినెట్గా ఈసారి జరగబోయేది సంకుల సమరం. నోట్ సెకండ్ థాట్ ఇన్ దట్. ఇవాళ మనం పదే ఇంతకుముందుకు చెప్పుకున్నాం. నేను మాట్లాడిన స్టాండ్లో పెద్ద తేడా గత 7-8 నెలల 9 నెలల నుంచి కంటిన్యూస్గా మనం టీవీ మీరు వచ్చేదాంట్లో చూసుకోండి. అది 123 స్థానాల 110 స్థానాల వరుసగా చెప్పుకుంటాను వస్తాను. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత మొన్న కూడా మాట్లాడి కలిసిన తర్వాత 20 స్థానాల్లో ఈ కూటమి బలం తగ్గే అవకాశం ఉంది. 105 స్థానాలకు వచ్చేటట్టు ఉంది. బట్ డిస్పైట్ దట్ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన కూటమి దాని మీద నెత్తి మీద కూర్చొని డ్యాన్స్ చేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ నిజంగా చెప్తాను, తోలు బొమ్మలు చేసి ఆడిస్తున్నారు. ఇలా కాళ్ళు పట్టుకునేది చేశారు. ఏంటి దౌర్భాగ్యం అండి? నా తెలుగు జాతి బిడ్డల్ని
లక్షలాది మంది అమ్మాయిలు ఉన్నాళ్ళని 10 నిమిషాల సేపు చిచ్చి అంటే కాళ్ళు పట్టుకునే విధంగా చేస్తారా? వదలకుండా కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు దమ్మున్న వ్యక్తుల్ని. ఊరుకుంటారండి ఇది? ఈ గుజరాతీ అహంకారం, మా వాళ్ళ అహంకారం నేను అన్నగాని ఆ గుమా వ్యాపారుల అహంకారం ఇది. వేస్టే తీసుకొచ్చారు వాళ్ళు. అందుకని డెఫినెట్గా దీనికి బదలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో బీజేపీ మీద ఆప్యాయతతోనే కాదు, ఆయన ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు. ప్రొటెక్షన్ ఫీజుగా 0.5 వచ్చే వాళ్ళకి 6 పార్లమెంట్ సీట్ల, 23% పార్లమెంట్ సీట్లు, 0.5% ఓటు ముందు 0.84 ఇంతకు ముందు వచ్చింది. వీళ్ళు చేసిన ఇంకా ధ్వంసానికి విధ్వంసానికి గత 10 సంవత్సరాలు చేసిన నమ్మక ద్రోహాన్ని నయవంచనకి 0.5% వస్తే ఎక్కువ అసలు వాళ్ళు ఎవరు కాదు. అలాగే వీళ్ళందరూ గజారోహణం గండపెండం దవడ వస్తారు కూడా పోకుండా చేయాలి ఓట్లేసి వాళ్ళందరికీ ఉత్తరప్రదేశ్. అలాంటి వాళ్ళకి వాళ్ళు 6 సీట్ల, వీళ్ళందరూ కాళ్ళ దగ్గర ఉంచుంటాం. ఏందండి ఇది? డెఫినెట్గా ఉత్తర భారతీయ జనతా పార్టీ అయితే పోటీ చేసే స్థానాల్లో ఎక్కువ స్థానాలు, అత్యధిక స్థానాలు తుక్కుగా ఓడిపోవాలని కోరుకున్నా, ఓడిపోతుంది కూడా అనుకున్నాను. ఎక్సెప్ట్ లక్కీగా 2 సీట్లు నెగ్గొచ్చాము, తెలీదు. అక్కడ ప్రజలు అత్యధిక మంచి వాళ్ళు అయిపోయి ఇక ఏమి పాపం అనుకుంటే తప్ప 105 స్థానాల్లో తెలుగుదేశం, జనసేన, ఉత్తర భారతీయ జనతా పార్టీ నెత్తి మీద కూర్చున్న కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది. ఈ దిక్కుమాలిన ట్రోలింగ్ బ్యాచ్ అయితే చేశారో ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ట్రోలింగ్ చేసుకుంటా. ట్రోలింగ్ ఇప్పుడు విమర్శలు తప్పలేదు. బూతులతో అసభ్యంగా మహిళల్ని, సిగ్గు లేని వాళ్ళందరూ కూడా లేచి మహిళల పేర్లు వాడుకుంటా చూశారు కదా. అలాగా అది ఆ రాజకీయ నాయకులు అధికారులు ఉంటే వాళ్ళ కుటుంబాలు ఎందుకంటే అంటాం. ఇవన్నీ నేను చెప్తున్నాను. ఈ నోట్రస్ వాళ్ళు ఎవరైతే స్పష్టమైన రాజకీయాలు చేస్తారో వాళ్ళతో ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళని మేము అందరినీ వెళ్ళి కలుస్తాం. ఎంతమంది కలవాలో మేము అంతమంది కలుస్తాం. కరడు గట్టిన వాళ్ళని ఏం చేయలేం. అందుకని మీలాగా నోట్లో ఉన్న వాళ్ళందరినీ మేము వెళ్ళి ఖచ్చితంగా చెప్తాం. ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం ఏం చేసిన బట్టి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దాన్ని ఓడించాలని చెప్తాం. మిగతా విషయాలు ఏం జరుగుతుందో ఆలోచిద్దాం. నా ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎలక్షన్ ఇది వచ్చింది కాబట్టి ఇక ఎంప్లాయీస్ వీళ్ళందరూ గట్టిగా ఉంటారండి. అందువల్ల ఇంకా గ్రాఫ్ తగ్గుతుంది. ఒకవేళ ఆయన నెగ్గటానికి ఆస్కారం ఏమైనా ఛాన్స్ ఉంటే ఆ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో చాలా షాక్ కొడుతున్నట్టుంది. దాని మీద హామీ ఇచ్చి రైతు రుణమాఫీ కానీ మిగతా కానీ ఇస్తే తప్ప ఆయన పోటీలో కూడా గట్టి పోటీలో కూడా ఉండని పరిస్థితి ఉంది. నెగ్గటానికి ఛాన్స్ నేను లేదని ఎందుకంటే 5-10%, ఎందుకంటే పాలిటిక్స్ డైనమిక్ ఉంటాయి. మార్చి 10 ప్రకారం మనం మాట్లాడతాం. తర్వాత మా అవకాశం ఉంటుంది. లెట్ us వెయిట్ అండ్ సీ. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే అసలు రూల్డ్ అవుట్ అని నేనే చెప్తాను. కానీ అందరికీ ఒకటే చెప్తున్నాను. మీ నియోజకవర్గాల్లో మీరు ఏ పార్టీకి ఓటని 100 మంది అడుగుతున్నారు, కింద పెడుతున్నారు. మీ నియోజకవర్గాల్లో నీతి ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకో తప్ప, ఆంధ్రాకి నమ్మక ద్రోహం చేసిన తప్ప, నా తెలుగు బిడ్డలు ఎవరున్నా సరే నీతి నిజాయితీ నిబద్ధతలకు ఓట్లు వేయండి. అతను రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటాడో లేకపోతే ఇంకొకరు ఉంటారో వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి ఓటేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఏ పార్టీ అన్నా ఇండిపెండెంట్ అన్నా పర్వాలేదు. వీళ్ళని ఎందుకంటే దొంగలు కోటేసి దొంగతనం జరిగిందని బాధపడద్దు. మీ నియోజకవర్గాల్లో మంచి వాళ్ళు కోటేయండి. బంగారం రా అంటే రాదు, బొగ్గేసి మీరు బంగారం ముడిపేతంగా వేస్తే బంగారం వస్తుంది. మీకు ఏ కావాల్సిన ఆభరణంగా వస్తుంది. అందువల్ల అది చెప్పి కోరుతానని. మీ ఇష్టం, ఏ పార్టీకి సంబంధం లేకుండా చెప్తున్నాను. దయచేసి మీ ఇష్టం నిరభ్యంతరంగా వేసుకోండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ఒక తప్పని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.